విశాఖపట్నం బార్ అసోసియేషన్ మెంబరు, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి పోరాటం కోసం ఏర్పాటు చేసినటువంటి స్టీరింగ్ కమిటీ ఏదైతే ఉందో స్టీరింగ్ కమిటీ మెంబర్ని, అలాగే మన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ. అయితే ఈరోజు న్యాయవాదులు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి చట్టాన్ని తప్పని మొట్టమొదట గమనించి అది ప్రజలకి అర్థమయ్యే అవకాశం లేదు కాబట్టి ఇది ఎంత ఘోరమైనటువంటిది అనేటువంటిది, అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలోని ఏ ఒక్క సెంటు భూమికి కూడా రక్షణ లేదనేటువంటి విషయాన్ని గమనించి ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చట్టాన్ని రద్దు చేయాలని ఇండిపెండెంట్గా మొట్టమొదటిసారి స్వతంత్రంగా న్యాయవాదులందరూ కూడా పోరాటం జరిపారు. విశాఖపట్నం బార్లో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే స్టీరింగ్ కమిటీ కన్వీనర్గా దేవరా సత్యనారాయణ గారు, అలాగే శిబిరాన్ని 81 రోజుల పాటు నడుపుతూ శిబిరంలో ఉన్నటువంటి నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి పలక శ్రీరామూర్తి గారు, ఇలాగ న్యాయవాదులు చాలామంది కష్టపడి పనిచేశారు. ఏ ఒక్క న్యాయవాది ఈరోజు ఇక్కడ పేరు చెప్పలేకపోయినా కూడా ప్రతి ఒక్క న్యాయవాది కూడా ప్రతిరోజు, ఎందుకంటే పండగల్లోని కూడా ఎవరైనా సరే ఒకవేళ ఒకరిద్దరు లేకపోతే ఆ లోపాన్ని లేకపోతే అక్కడ ఆ ప్రదేశాన్ని కూడా ముస్లిం సోదరులు అందరూ వచ్చి వాళ్ళు కవర్ చేసి వాళ్ళు కూడా కంటిన్యూ చేశారు. అయితే ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ పోరాటం అనేటువంటిది మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రానికి పాతి ఆఖరికి ఇలాంటి తప్పుడు చట్టాలకి ప్రజలు బుద్ధి చెప్తారనడానికి ఈరోజు ఒక ప్రభుత్వం పడిపోవడానికి నిలువునా కూలిపోయిందండి, తుడిచిపెట్టుకుపోయింది. అలా తుడిచిపెట్టుకుపోవడానికి కారణం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఒక దుష్ట చట్టాన్ని తయారు చేసి ప్రజల ముందు పెడితే ప్రజలు ఈరోజు ఒకటి గమనించాలని అందరూ కూడా ప్రజలు డబ్బుకు లొంగిపోతారు, ఓటర్లు డబ్బుకి మాత్రమే ఓటు వేస్తారు, డబ్బుతో ఏదైనా చేయొచ్చు అనేటువంటిది పరమ అసత్యం, తప్పు. ఓటర్లు అలా లొంగరనేటువంటి విషయం భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిరూపించి ఈ యాక్ట్ని ఏదైతే రద్దు చేస్తామని మాటిచ్చారో ఆ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు తన అన్న మాట ప్రకారం మడం తిప్పకుండా 2వ సంతకం ఈ చట్టాన్ని రద్దు చేయడం కోసం సంతకం పెట్టారు. అందువల్ల ఈరోజు ఇది న్యాయవాదుల పోరాటం. కేవలం న్యాయవాదుల వలన ఒకప్పుడు మనకి ఎన్నిటి గొప్ప ఉద్యమాలు జరిగాయో ఈ ఉద్యమం మాత్రంలో ఒక ప్రత్యేకత ఉందండి. ఆ ప్రత్యేకత ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ ఉద్యమం న్యాయవాదులు చేయడంలో న్యాయవాదులు పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారి గెలిచారు. న్యాయవాదుల కారణంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యక్తికి సంబంధం ఉంటుంది కాబట్టి మొత్తం ఒక పార్టీయే కూలిపోయి ఒక కొత్త పార్టీ ఏర్పడేంతలాగా న్యాయవాదుల తాలూకా కృషి పనిచేసింది. కాబట్టి న్యాయవాదుల తాలూకా శక్తి సామర్థ్యాన్ని గుర్తించండి, ఎప్పటికప్పుడు న్యాయ సలహాలు తీసుకోండి, సరైన చట్టాలు చేయండి తెలియజేసి సెలవు.